అయ్యి, అంతగా దేవుని ఆత్మకు కనెక్ట్ అయ్యి, అంతగా దేవుని ఆత్మ అడుగులను కనిపెట్టి నడిచేటువంటి భక్తులు తక్కువ. ఏమనుకోవద్దంతా దడ ఆయాసం సరికి ఎక్కువ. అంత హడావిడి 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 లేదు లేదు లేదు. భక్తులు మారారు కానీ దేవుడు మారడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడితో నడిచేటప్పుడు, దేవునితో వ్యవహరించేటప్పుడు నిరుపు నిదానం, కాస్త ఓర్పు, సహనం, సంయమనం కావాలి. ఇంకొకటి కూడా చెప్తా, గుర్తు రాసుకో. నువ్వు వెళ్ళి మోకరించగానే వెంటనే నీకు అందుబాటులోకి రాడు. దడోళ్ళారా వినండి, నేను కూడా ఒక్కోసారి అట్టండి దడవారం చేస్తుంటా. నేనేం పెద్ద మనిషిని కాదు, నేను దడోడినే. పోయింది ఆలస్యం, పరిగెత్తుకొని వచ్చేది కూడా ఆలస్యం అన్నట్టు ఉంటుంది వ్యవహారం. అందుకే నాకు కూడా గడ్డి పెట్టాడు, రే కూర్చోరా కాసేపు అని. కూర్చోరా, పరిగెత్తుతా ఎవరు ఉటరా నువ్వు అని కూర్చోబెట్టి ఆయన చెప్పిందే చెప్తున్నాను. రాజుల గ్రంథము 19వ అధ్యాయం తీయండి, మీకు చూపిస్తా ఒక విచిత్రమైన సన్నివేశం. రాజుల గ్రంథము 19వ అధ్యాయము. ఎన్ని రాజులు అని అడగలేదు, అంటే నేను తీసుకున్న దాకా మీరు ఆగాలని ఎన్ని రాజులో చెప్పలేదు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము తీసారా? చూడండి, 10వ వచనం నుంచి లేకపోతే 11వ వచనం నుంచి చదువునానా. అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. దేవుడే చెప్పాడు ఏలియాకి, నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. బాగుంది. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. పాయింట్ నెంబర్ 1 అండర్లైన్ చేయండి అక్కడ, బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను, గాని యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. అద్దుగో, నువ్వు వెళ్ళి దేవుని సముఖంలో నిలిచుండన్నాడు. అప్పుడు వెళ్ళి దేవుని సముఖంలో నిలిచున్నాడు ఏలియా. నిలిచినప్పుడు టపిమని ప్రత్యక్షం కావాలి దేవుడు, కాలా. యెహోవా ఆ వైపు సంచరించగా బలమైన గాలి వీచిందట. ఈ బలమైన గాలి అనేది మనకి ఎక్కడో ఒక చోట రాయబడి ఉంది. ఎక్కడా? పెంతెకోస్తు పండుగ నాడు బలమైన గాలి వంటి శబ్దము. యెహోవా ఆ ప్రాంతంలో సంచరించినప్పుడు, ఆ వైపున సంచరించినప్పుడు బలమైన గాలి వీచి ఆ గాలి దెబ్బకు శిలలు చిన్నాభిన్నములైనవి అంట. అంటే ఆ సన్నివేశం ఒక్కసారి ఊహించుకోండి, ఎంత భయానకంగా ఉండుంటుందో, ఎంత గందరగోళంగా ఉండుంటుందో. అయితే